రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులకి స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. ఇక అమెరికాలోని టెక్సాస్ లో ప్రభాకర్ రావు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 6 నెలల విజిటింగ్ వీసా మీద ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి. సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అవును విజయ్, కరెక్ట్. అది ఎందుకంటే ఆయన చాలా కాలం పాటు ఇప్పటికి ఎప్పుడూ రిటర్న్ కావాల్సింది, ఆయన రిటర్న్ కాలేదు. జూన్ జూలైలో వస్తానని, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నేను అమెరికాలో ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి తన క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కనుక ఉంటే ఒకవేళ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని లేకపోతే అలా ఏదైనా చేయవలసి ఉంది. కానీ అలా రాకుండా ఆయన అక్కడే ఉండిపోవడంతో దానివల్ల కేసుకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలన్నీ కూడా వెనకబడిపోతున్నాయి. ఇప్పుడు రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ ఇచ్చినా, లేకపోతే ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చినా, లేదా మిగిలిన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా వీటన్నిటిలో కూడా నేర నిరూపణ అనేది చాలా స్పష్టంగా మనకి క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చాలా వరకు దొరికినాయి వారికి. ఇట్లాంటి పరిస్థితుల్లో కేవలం దీనికి ఎవరు ఆజ్ఞాపించారు, దీన్ని ఎవరి ద్వారా జరిగింది ఇదంతా అనేది అసలు విషయం వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా అప్పుడు బాస్ గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఖచ్చితంగా వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. ఆయన తన వాంగ్మూలంలో స్పష్టంగా ఆయన ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాటి కోసమని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతకాలానికి ఆయన తిరిగి రాకపోవడంతో ప్రస్తుతం ఆయన మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. బహుశా ఈ నోటీసుల ప్రభావంతో ఆయన తొందరగా వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది, లేదా ఆయన్ని తీసుకొచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గిరిజ రైట్ సార్, అయితే ఇప్పుడు నిజంగానే ట్రీట్మెంట్ కి వెళ్లారా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగానే యూఎస్ఏకి పారిపోయారనుకోవచ్చా? ఈ వ్యవహారం బయటకు వచ్చిన టైంలోనే ఆయన వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అదంతా ఎట్లాగో రేపు నెత్తి మీదకి వస్తుందని తాము దాంతో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఆ విషయం అటు రాధాకృష్ణ రావుకి తెలుసు, ఇటు ప్రభాకర్ రావు కూడా తెలుసు. రాధాకృష్ణ రావు వెళ్ళిపోయి సింగపూర్ నుంచో హాంకాంగ్ నుంచో ఆయన వెనక్కి తిరిగి వచ్చేసారు విషయం తెలిసిన తర్వాత. అది ప్రభాకర్ రావు మాత్రం అట్లా రావట్లేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి నిర్ధారణ చేయడానికి ఎవరు కూడా లేరు. దాన్ని ఖచ్చితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనే విషయం మనకి స్పష్టంగా తెలీదు. ఆయన పోలీసులతో మాట్లాడిన దాన్ని బట్టి, తన స్థాయి అధికారులతో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆ విషయం తెలుస్తుంది తప్ప అది వాస్తవంగా కాదా అనే దాని మీద నిర్ధారణ లేదు. ఒకవేళ అది క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఆయన తీసుకుంటున్నా సరే దానికి స్పష్టంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలు అవన్నీ కూడా పంపించి మెయిల్ చేసి జరిగిన విషయాన్ని స్పష్టంగా ఆయన అంగీకరిస్తూ ఆయన కనుక ఒకవేళ ఆధారాలు సమర్పించి ఉండుంటే ఇట్లా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు అని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఆయన ఆ పని చేయకపోవడం వల్ల ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇది. అందువల్ల డెఫినెట్ గా ఆయన వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది. గిరిజ ఓకే సార్, అయితే ప్రజెంట్ అయితే రెడ్ కార్నర్ లో నోటీసులు అయితే ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ లో తన పాత్ర ఉందని తెలుస్తుంది కాబట్టి తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? తెలియడం కాదు, ఆయన దీనికి కారకుడైనటువంటి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి బిగ్ బాస్ ఎవరన్నా ఉంటే ఆ బిగ్ బాస్ ప్రభాకర్ రావే కాబట్టి ఈయన ఎవరు పురమాయించారు పొలిటికల్ గా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల్లో మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి అన్ని పరిగణలోకి తీసుకుంటే ఎవరు ఆయన పురమాయించారు ఈ పని చేయడానికి? ఆయన ప్రధానంగా ఇప్పుడు చూసినప్పుడు బీఆర్ఎస్ గెలుపు కోసం అని మీరంతా కష్టపడాలి, మీరంతా ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఉన్నట్టుగా కింది స్థాయి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారి టెస్టిమోనియల్స్ మేరకు తెలుస్తుంది మనకది. కానీ ఆ రకమైనటువంటి వైఖరి రావడానికి కారణం ఏంటి? దాన్ని ఎవరు ప్రోత్సహించారు వెనక నుంచి? ఏ మంత్రి ఉన్నారు, ఏ నాయకులు ఉన్నారు, ఎవరున్నారు అనేది దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశం. అందువల్ల దాని మీద ఖచ్చితంగా ఏదైనా చెప్పాలంటే ప్రభాకర్ రావు మాత్రమే చెప్పవలసి ఉంది, ఆయనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి
ఈ కేసు ప్రతిష్టంభన ఆగిపోవాలి, విషయాలు తెలియాలి, కేసు ముందుకెళ్ళాలి అంటే డెఫినెట్ గా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా అవసరం ఉంది కాబట్టి ఆయన కోసం ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అందువల్ల ఆయన కీలకమైన వ్యక్తి కాబట్టి ఆయన కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది జాతీయ స్థాయి నేరం, ఇది దేశద్రోహం కిందకు వస్తుంది కాబట్టి కనీసం 10 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీంట్లో చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.